గమనించే ఉంటారు కదా, వర్షం పడిన తరువాత ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. అయితే అది ఎందుకు కనిపిస్తుంది? సూర్యకాంతిలో 7 రంగులు ఉంటాయి. వర్షం పడి నీటి బిందువులు చిన్న ప్రిజంలా పనిచేస్తాయి. సూర్యకాంతి ఆ బిందువులోకి ప్రవేశించేటప్పుడు అది వక్రం తిరిగి అంటే రిఫ్రాక్ట్ అయ్యి లోపల బౌన్స్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ బయటికి వచ్చే కలర్సే మనకి ఇంద్రధనుసు. అలా 7 రంగులు వేరే వేరేగా బయటకి వచ్చి మన కంటికి ఇంద్రధనుస్సులా కనిపిస్తాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సూర్యుడు మన వెనక్కు ఉండాలి, వర్షం చినుకులు మన ముందున్న ఆకాశంలో ఉండాలి. అప్పుడే ఈ అద్భుతమైన ఇంద్రధనుస్సు దర్శనమిస్తుంది. అంటే ఇంద్రధనుస్సు అనేది సూర్యకాంతి ప్లస్ వర్షం చినుకులు = ప్రకృతి వేసిన ఒక అద్భుత చిత్రం.